ముదిగుబ్బ మండలంలో ప్రభుత్వ స్థలాలను కాపాడాలని ముదిగుబ్బ మండల సిపిఎం కార్యదర్శి ఆటో పెద్దన్న, సిఐటియు మండల కార్యదర్శి బండల వెంకటేశ్లు, ఆవాస్ కమిటీ ముదిగుబ్బ మండల కార్యదర్శి బాబ్జాన్లు ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1:30 సమయంలో ధర్మవరం ఆర్డీఓ కార్యాలయం వద్ద ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ధర్మవరం డివిజన్ సిఐటియు నాయకులు జేవి రమణ, కో కన్వీనర్ ఆయూబ్ ఖాన్, ఆదెప్ప తదితరులు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ భూములను కాపాడాలని, భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆర్డీఓ కార్యాలయంలోని అధికారికి వినతి పత్రం ఇచ్చారు. రాజకీయ నాయకులు ఆ పార్టీ అని కాదు, ఈ పార్టీ అని కాదు, 2 పార్టీలలో కలిసి భావభావనలు ఉండేది. వాళ్ళు బాగా అమ్ముకొని 2 కోట్ల వరకు ఆదాయం పొందినారు. మేము ఆగస్టు 17వ తేదీ విత్ ఆయన ఎంఆర్ఓ గారి పర్మిషన్తోనే మేము అక్కడ కుర్చీలు వేసుకోవడానికి పోయినాం మేడం. పోయింటే వాళ్ళ అనుచరులంతా 200 వచ్చి మా మీద పడి గలాట్ చేస్తాము. మాకు పట్టాలు ఉన్నాయి కాబట్టి మేము దీంట్లో రానివ్వంటే, సరే మీరు పట్టాలు మేము తీసుకొని వస్తాము, మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు, ఇంతవరకు తీసుకురాలేదు. కాబట్టి అది ప్రభుత్వ భూమి మాకు లేకోకుండా కానీ ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు పోర్చమని మేము చాలాసార్లు ఎంఆర్ఓ గారికి కానీ ఇచ్చినాము. అర్జీలు ఇస్తే వాళ్ళు ఇంతవరకు స్పందించలేదు. ఉన్నారనే వచ్చినాం మేడం. మేము సార్ లేదు అక్రమ కట్టడాలను స్వాధీనం చేయాలి, ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలి, ప్రభుత్వ భూమిని జేకేపల్లి పొలంలో ఉన్నటువంటి భూమిని వెంటనే స్వాధీనం చేసుకోవాలి. జేకేపల్లి పొలంలో ఉన్నటువంటి భూమిని వెంటనే జేకేపల్లి పొలంలో ఉన్నటువంటి భూమిని వెంటనే జేకేపల్లి పొలంలో ఉన్నటువంటి భూమిలో హెచ్చరిక బోర్డులను వెంటనే